హైకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేల పైన హైకోర్టులో పిటిషన్ అయితే ఇచ్చినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ తరఫున గండ్ర మోహన్ రావు అడ్వకేట్ వాదనలు వినిపిస్తే, ఇక పిటిషనర్లు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్లు అయితే వాదనలు వినిపించడం జరిగింది. అడ్వకేట్ జనరల్ సైతము వాదనలు వినిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో వేటు ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి మాటలు అయితే వినబడతా ఉన్నాయి. అసలు హైకోర్టులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. హైకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో వార్తను మనం చూడొచ్చు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్పై తీర్పు రిజర్వ్, ఇరు పక్షాల వాదనల అనంతరం హైకోర్టు నిర్ణయం అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది అయినటువంటి గండ్ర మోహన్ రావు వాదనలు అయితే వినిపించడం జరిగింది. 3 నెలలలోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి వార్తను చూస్తూ ఉన్నాం. మనం గండ్ర మోహన్ రావుతో తొలి వెలుగు సంప్రదించింది. ప్రస్తుతము అతను హైకోర్టు వద్ద బిజీగా ఉండడంతో ఆడియో కాల్లోకి రాలేకపోతున్నా అని చెప్పడం జరిగింది. గండ్ర మోహన్ రావు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనేటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి గండ్ర మోహన్ రావు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక అడ్వకేట్ జనరల్ కూడా ఈ విషయంలో వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి దాని ప్రకారము స్పీకర్ విషయంలో ఏ కోర్టు కూడా ఇప్పటివరకు తలదూర్చేటువంటి అవకాశం లేదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి స్పీకర్కి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి గండ్ర మోహన్ రావు అయితే చెప్పడం జరిగింది. స్పీకర్కే డైరెక్ట్గా మణిపూర్ హైకోర్టు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఏదైతే అనర్హత వేటు ఉందో అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తుకు చేస్తే, ఇక హైకోర్టు విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ నిర్ణయానికి కొంత సమయం పట్టొచ్చంటూ అడ్వకేట్ జనరల్ అయితే మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరపున హాజరైన న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పీకర్కు న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వడం వీలుకు పడదంటూ వాదనలు వినిపించారు. ప్రజల చేత ఎన్నికైన నాయకుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. మొత్తానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలోనే కాదు, మొత్తం పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒక రకమైనటువంటి వాదనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి హైకోర్టు వద్ద ఇప్పుడు అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అసలు తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, హలో శ్రీశైలం, వినబడుతుందా? వినిపిస్తుంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి, ఇరు వర్గాలు ఏమనుకుంటున్నాయి? పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు గతంలో మనం చూసినాం. 2-3 నెలల కిందట కూడా హైకోర్టుకు చేరుకోకముందే స్పీకర్ మర్యాద పూర్వకంగా కలిసారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ ను కలిసి దీని మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, మీరు పూర్తి స్థాయిలో దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పీకర్ కొంత దాని పట్ల ఎటువంటి తీర్పు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇక హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కేసులు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిటిషన్ పై జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు,
ఈయన మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి వ్యక్తి. అనంతరం స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు, ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటగా చేరినటువంటి వ్యక్తులు. అనంతరం వారి తర్వాత దాదాపు 7 మంది చేరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. మొత్తం ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 8 నుంచి 9 మంది ఎమ్మెల్సీలు చేరినటువంటి పరిస్థితి మనం చూసాము తాజాగా. ఇక హైకోర్టు విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు పార్టీ మారారో ఇదంతా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. 3 నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కూడా వాళ్ళు హైకోర్టులో కోరినటువంటి పరిస్థితి. ఇక దానికి తోడు ఇరు వర్గాల న్యాయవాదులైతే హైకోర్టులో వాళ్ళు వాదోపవాదాలు వినిపించారు. అలాగే ఏదైతే మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించినప్పుడు ఆ రాష్ట్రంలో కోర్టులు వెలువరిచిన తీర్పులను కూడా ధర్మాసనానికి వినిపించే ప్రయత్నం చేశారు. స్పీకర్ కు మణిపూర్ హైకోర్టు స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇచ్చిన కాపీ కూడా హైకోర్టులో వాళ్ళు అందజేశారు. ఇక ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్యే తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పీకర్ కు న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వడం వీలు పడదంటూ కూడా వాదనలు వినిపించారు. ప్రజల చేత ఎన్నికైన నాయకుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కూడా ఆయన కోర్టుకు తెలిపే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని కోర్టుకు వినిపించే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేస్తూ ఇక వినిపించే తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే ఖచ్చితంగా 10 మంది మీద అనర్హత వేటు వేయాలని అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా గట్టిగా పట్టుబడినట్టు మనకు తెలుస్తోంది శ్రీనివాస్. ఇప్పటికే కేటీ రామారావు చెప్తున్నాడు ఉప ఎన్నికలకు సిద్ధం కండి, ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి అన్నటువంటి మాట. ఇప్పుడు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. నిజంగానే ఉప ఎన్నికలు రావడానికి అవకాశం కనబడతా ఉందా? అంటే 99% అయితే ఉప ఎన్నికలు వస్తాయంటే రాజకీయ విశ్లేషకులు మాత్రము 99% ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ఇటు హైకోర్టుకు సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నాయకులు కాబట్టి రాజకీయాల్లో మాక్సిమం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇతర ఉన్నత స్థాయి కోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశం లేదంటూ కొంతమంది అంటుంటే, మరికొంతమంది ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా ఇటువంటి అనర్హత వేటు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడానికి పట్ల కూడా ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం ఇది. దీన్ని కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ విషయంలో సీరియస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మరికొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే మణిపూర్ కావచ్చు, ఇతరితర కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. కాబట్టి 50-50గా చెప్పొచ్చు. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు జరగచ్చు, జరగకపోవచ్చు. సో 50-50 మనము చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీశైలం. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే గండ్ర మోహన్ రావుతో తొలి వెలుగు మాట్లాడడం జరిగింది. గండ్ర మోహన్ రావు ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరయ్యారో ఖచ్చితంగా వారి విషయంలో అనర్హత వేటు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా వైపే ధర్మాసనం మొగ్గుగా ఉంటుంది. మా వైపున మేము మాట్లాడినటువంటి ఆ యొక్క వాదనల తరపున మాత్రము ఖచ్చితంగా ధర్మాసనము స్పీకర్కి ఒక నోటీస్ అయితే పంపించడానికి అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది అనే విధంగా హైకోర్టు ఒక నోటీసును పంపిస్తే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ విషయంలో మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక జంధ్యాల రవిశంకర్ కూడా మా పార్టీకి మా సభ్యులందరికీ సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి కొన్ని పరిమితుల లోబడి మాత్రము హైకోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకోదు. స్పీకర్ తనకు సంబంధించినటువంటి రాజ్యాంగ స్వయం ప్రతిపత్తిలోనే కొనసాగుతాడు కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయదనేటువంటి వాదన జంధ్యాల రవిశంకర్ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు పట్టచ్చు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామిక వాదులు మాత్రం ఇట్లా పార్టీ ఫిరాయించేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అనిశ్చితికి సంబంధించినటువంటి విషయంలో ముక్కున వేలేసుకునే విధంగా ఈ యొక్క పార్టీ మార్పులు మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని అలానే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలానే చేస్తుందనేటువంటి వాదనలు అయితే వినబడుతున్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది. ఆ యొక్క తీర్పు ఎట్లా వస్తుంది అనే దాని విషయంలో మాత్రము పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉప ఎన్నికలకు ఖచ్చితంగా సిద్ధం కాండి అంటూ కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లోనే మేము ప్రజల్లోనే మా యొక్క సత్తాను తేల్చుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం వింటా ఉన్నాం. మరి ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, భద్రాచలానికి సంబంధించినటువంటి విషయంలో ఇదే జరిగితే కనుక ఉప ఎన్నికలు రాక తప్పదు. వాటితో పాటుగా మిగిలినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అటు బాన్సువాడ, పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే లింగంపల్లికి సంబంధించినటువంటి విషయంలో అలాగే మిగిలినటువంటి నియోజకవర్గాలు రాజేంద్రనగర్ లాంటి నియోజకవర్గాలు అలాగే గద్వాల్ నియోజకవర్గము ఇట్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా 10 నియోజకవర్గాలలో కంపల్సరీగా ఉప ఎన్నికలు రావడానికి మరి సంకేతాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే అనుకుంటా ఉంది. అలాంటి పరిస్థితే రాదనుకుంటూ ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో పార్టీ మారినటువంటి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి తీర్పు వస్తుందో, ఎన్ని రోజుల తర్వాత వస్తుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.